స్టార్ట్ అయింది. హలో మచ్చా, మీరందరూ కూడా నాగపూర్ ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే మీకు బెస్ట్ టైం జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో ఉంటుంది. టెంపరేచర్ కూడా మీకు నైట్ టైమ్స్ కొంచెం కోల్డ్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్స్ యాజ్ యూజువల్ మీకు నాగపూర్ అనేది మీకు తెలిసిందే వేడి చాలా ఎక్కువ. బట్ అట్ ద సేమ్ టైం మీకు నైట్ చల్లదనం వల్ల మీకు కొంచెం అదేం పెద్ద ప్రాబ్లంగా ఫీల్ కాదు. ఎవరైనా కూడా సరే బెంగళూరు నుంచి అయినా లేకపోతే హైదరాబాద్ నుంచి అయినా మీరు ఒకవేళ నాగపూర్ వెళ్ళాలనుకుంటే బడ్జెట్ ఎంత అవుతుంది? మీరు 2000 రూపాయల లోపల, ఇన్ కేస్ మీరు ఒకవేళ ఇద్దరు వస్తే 2000 రూపాయల లోపల బడ్జెట్ ట్రిప్గా మీకు వెళ్ళిపోతుంది. మీకు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా పెద్ద ఎక్కువ ఉండవు. ట్రావెల్ వచ్చేసి మీకు ట్రైన్ టికెట్ ఒక 300-350లో ఒక 700లో మీకు ట్రాన్స్పోర్టేషన్ అయిపోతుంది. మీకు ఇక్కడ అకామిడేషన్ కూడా కొంచెం చీపే. అకామిడేషన్ మీకు ఒక 600 రూపీస్ 700 రూపీస్లో దొరుకుతుంది. అది కూడా మీకేం ఇబ్బంది లేదు. సో ఇక్కడ మధ్యాహ్నం టెంపరేచర్ బాగోదు కాబట్టి మీరు ఏసీ రూమ్ ప్రిఫర్ చేయండి. ఏసీ రూమ్ ప్రిఫర్ చేయడం వల్ల సో మీకు మధ్యాహ్నం ఎండ అనేది మీకు కొంచెం ప్రాబ్లం రాకపోవచ్చు. మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఫుడ్స్ కూడా మీకు అంత ఓవర్ కాస్ట్ ఏమి ఉండదు. మీకు ఇక్కడ మీకు సౌత్ ఇండియన్ స్టైల్ ఫుడ్ కావాలన్నా కూడా దొరుకుతుంది. చపాతీస్, రోటీస్, దోశ ఇవన్నీ కూడా దొరుకుతాయి. సో మీకేం ప్రాబ్లం లేదు. మీరు ఒకవేళ ఇన్ కేస్ ఒక 2 డేస్ 1 నైట్ ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళాలనుకుంటే మీరు నాగపూర్ కూడా కన్సిడర్ చేయొచ్చు. మేము నాగపూర్లో ఏ ప్లేసెస్కి వెళ్ళాము, ఒకటి వచ్చేసి దాన్ని ఏమంటారు, మన సెల్ఫీ ప్లేస్ అని ఒకటి ఉంది, మై లవ్ మై నాగపూర్ అని చెప్పి. మీకు ఇక్కడ ఇస్తాను చూడండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేము మెట్రోకి వెళ్ళాం. మెట్రో ఒకటి 2019లో కొత్తగా ఇది స్టార్ట్ చేశారు నాగపూర్లో. మెట్రో కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసాము. మెట్రోలో ఇప్పుడు ప్రస్తుతానికి కోవిడ్ వల్ల పెద్ద క్రౌడ్ లేదు, కానీ చాలా బాగుంది. మేము ఒక ½ అన్ అవర్ మెట్రోలో ట్రావెల్ చేసాము. అది కూడా మీకు చెప్తాం. ఫేర్స్ కూడా చాలా తక్కువ. ఏ ప్లేసెస్ ఎక్కడ క్లిక్ చేయాలనుకునేది మీరు టైం బట్టి క్లిక్ చేసుకోండి. బట్ 9 o'clock క్లోజ్ చేస్తారు మెట్రో. మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ మీకు టెంపుల్స్ వెళ్ళాలి అనుకుంటే మీరు కొంచెం ఎర్లీగా ఉండడం మంచిది. ఎందుకంటే టెంపుల్స్ కొన్ని అక్కడ బిఫోర్ 10, బిఫోర్ 11 కూడా క్లోజ్ చేసే ఉంటాయి. మస్ట్గా మీరు విజిట్ చేయాల్సిన 2 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏమంటారు, అది గణేష టెంపుల్. అది మీకు నాగపూర్ రైల్వే స్టేషన్ ఉంటుంది. మీకు అక్కడి నుంచి వాకబుల్ కూడాను. అది కూడా మీకు చూపిస్తాను ఎక్కడుందో లొకేషన్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి స్వామినారాయణ టెంపుల్. స్వామినారాయణ టెంపుల్ కూడా మీరు బిఫోర్ 12 వెళ్తే మీరు విజిట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి మీకు 2 days 1 night అయితే సరిపోతుంది. మీరు ఎప్పుడైనా తక్కువ బడ్జెట్లో ట్రిప్ వెళ్ళాలనుకుంటే మీకు నాగపూర్ అవకాశం ఉంటే ఖచ్చితంగా పిక్ చేసుకోండి. అయిపోయింది.